మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతుంది. బట్ గతం 2019-24తో పోలిస్తే 19-24లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోన మా అన్ని రంగాలు కూడా కుదేలైనాయి. అన్ని రంగాలు కూడా 50 సంవత్సరాలు వెనకబడిపోతే దాంట్లో విద్యుత్ రంగం కూడా ముఖ్యంగా చాలా ఆర్థిక స్థితిగతులను తట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోన ముందుకు వెళ్తుంది. ఈరోజు 2019-24 మధ్యలో వచ్చినటువంటి ట్రూ అప్ ఛార్జీలు దాదాపు 4,498 కోట్ల రూపాయలను భారం అంటే ప్రజలపైన వినియోగదారులపైన భారం పడకుండా దేశ చరిత్రలోనే కూటమి ప్రభుత్వం ఈరోజు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. వాటిని ప్రభుత్వమే భరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోన ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యము. అది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది కేవలం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు చేయడం వల్ల ఈరోజు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ ప్రజలపైన భారం పడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు సంక్షేమ పథకాలు అయితే 70,000 కోట్ల రూపాయలు ఈరోజు అందించిన ఘనత మా కూటమి ప్రభుత్వం. మనం చూస్తున్నాం, నిన్ననే భోగాపురం ఒకప్పుడు మాకు కట్టేది వద్దు, కట్టకూడదు, ఇది చంద్రబాబు నాయుడు గారి అనుయూనులకు డబ్బు పంచడం కోసమే దీన్ని కడుతున్నారు అని చెప్పి ఆ చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ క్రెడిట్ అంతా నాది అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రపరప అని చెప్పి అనేక క్రూరత్వం చేస్తుంటే మేము రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి రెపరెపలాడించడమే మా చంద్రబాబు నాయుడు గారి సారు ఆరాధ్యంలోన ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకి రాష్ట్రం ఈరోజు నలుదిక్కుల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈరోజు విద్యుత్ రంగమే కాదు అనేక రంగాల్లో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చి మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల బాగు కోసమే పనిచేస్తామని చెప్పి ప్రజల ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వ్యక్తి అయినా ఈరోజు రాష్ట్రం కోసం 18-20 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. నారా లోకేష్ అన్నని తీసుకోండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్న, వీళ్ళందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం ఈరోజు కష్టపడి పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు రాకుండా క్రూరత్వంతో అడ్డుకుంటున్నారు. అయినా కూడా అవేమి లెక్క చేయకుండా ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు చాలా మంచిగా వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం 23.5% పెట్టుబడులు ఆకర్షించడంలోన దేశంలోనే మన రాష్ట్రం ముందడుగులో ఉంది. అదే ఇంతకుముందు చూసుకుంటే 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఇంకా 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తేనే బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. ఇంకా 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి దిశ మారుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 ముందు ఆయన ఎలక్షన్లోన నేను కరెంటు బిల్లు ఛార్జీలను పెంచను అని చెప్పి ఆయన దాదాపుగా 9 సార్లు కరెంటు బిల్లు ఛార్జీలు పెంచారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మేము పెంచలేదే. ఆ 2019-24 పెంచిన వాటిని ఈరోజు మేము ప్రభుత్వం అంటే వినియోగదారులపైన భారం పడకుండా 4,498 కోట్లు మేము కడుతున్నాం. బట్ ఈ ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్గా చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం. డెఫినెట్గా ఇంకేదైనా డౌట్లు ఉంటే మేము ప్రభుత్వంని 100% ప్రభుత్వం మళ్ళీ మీకు వివరణ ఇస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసి అండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితం కరెంటు బిల్లులు. అదేవిధంగా బీసీలకు కూడా ఈరోజు కరెంటు బిల్లులు చూడాలి. ఇందాకే ఒక ప్రెస్ సోదరుడు కూడా ఇదే మాట అన్నారు, కరెంటు బిల్లులు ఇట్లా వస్తుందని. డెఫినెట్గా అదైతే మేము చూస్తాము, దానిపైన డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈరోజు పిఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది, ఈ డబ్బులు ఉంది, ఇంత అమౌంట్ కట్టాలి, మేము ప్రజలపైన భారం అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన తగ్గించడం జరిగింది. అంటే ప్రజలపైన భారం లేకుండా మేమే ప్రభుత్వమే కడతామంటున్నారు. బట్ ఇందాక సోదరుడు కూడా చెప్పాడు, డెఫినెట్గా దానిపైన నేను వివరణ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను.